నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. మా వైఫ్ పేరు వచ్చేసి సునీత. ఈమెకు వచ్చేసి గైనిక్ ప్రాబ్లంతో నవంబర్ నుంచి వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము. సో దాదాపు ఒక 3-4 హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడ కూడా ఏది చూసినా కానీ ట్యాబ్లెట్స్ వాడినంతసేపే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి నార్మల్గానే ఉంటా ఉన్నది. సో ఒకసారి వాళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గరికి హైదరాబాద్కు వెళ్ళినప్పుడు అక్కడ కింగ్ కోటి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ చూయించుకున్న తర్వాత అక్కడ ఏమైందని చెప్పేసి అంటే 3 డేస్లో ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అని వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. తనకు కొంచెం భయం వేసి నాకు ఫోన్ చేస్తే నేను తన దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాను వరంగల్కు. ఇక్కడ మేడం రాధికా మేడం కూరపాటి హాస్పిటల్లో మేడం గారు బాగా చూస్తారు, అక్కడికి వెళ్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పేసి అని మా కోలీగ్స్ కానీ తోటి వారు చెప్పేది ఉంటే మా మిస్సెస్ తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాను. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా 3వ తారీఖు రోజు మా మిస్సెస్కు కిందికించి ఆపరేషన్ చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. అది ఆ ఆపరేషన్ కూడా ఏంటంటే NDVH అట. సో అది కూడా ఒక 3వ తారీఖు మధ్యాహ్నము 1 గంట వరకు అది ఆపరేషన్ ఒక 1.5 అవర్లో క్లియర్ అయిపోయింది. నమస్తే మేడం. నేను ఎంత బాధలు వచ్చినా అంత హ్యాపీగా వెళ్ళిపోయినా. నేను ఈ నుంచి హాస్పిటల్కి వచ్చిన అనేసానంటే అది నాకు వచ్చింది ఇవి గర్భసంచి పుండు అనేసానంటే ఒక షాక్లో ఉంటే నేను అసలు తీయించుకోవాలన్నా వద్దా, నాకు ఒక పరీక్ష లెక్క మారిపోయింది. అది కనీసం ఒక నెల రోజులు నేను వెయిట్ చేసిన మేడం. అందరు చెప్పుడుకు చేసుడుకు చేయించుకోవాలన్నా వద్దా అసలు ఏంది అనేసి అన్నప్పుడు కూరపాటి హాస్పిటల్ ఉన్నది, అక్కడ చేపిస్తా, ఏం భయం లేదు, ఎక్కడ లేదు, నువ్వేం టెన్షన్ పడకు, అక్కడ పోయి చూడనేసి అన్నాను. ఆ ధైర్యంతో నేను ఈడి దాకా వచ్చిన. అప్పుడు ఎంత భయంగా వచ్చినో నేను మేడంని చూడంగానే ఆ భయం అంతా ఎక్కడ పోయిందో ఇక నాది. మేడంని చూడంగానే అసలు నాకు ఇక ధైర్యం చాలా వచ్చిందా, అయిపోతా మంచిగా అన్నట్టు అనిపించింది. మేడం కూడా వద్దన్నది అనేసాను అంటే లేదు మేడం చేసుకుంటా, సరే చేసుకుంటా కదా, సరే చేసుకో అని చెప్పారు. సరే అని ఆమె మాట ప్రకారం మేడం నా మాట తీసేయాలి, మేడం మాట నేను కాదు, నా మాట మేడం తీసేయాలి, సరే చూద్దాం అనేసాను అన్నది. సక్సెస్ఫుల్గా ఎంత భయంతో వచ్చినో హాస్పిటల్ నుంచి అంత హ్యాపీగా నేను బయటికి పోయాను. మేడంతో నిలబడి లేచి మాట్లాడి ఫోటో దిగి మరీ పోయినా నేను. ఆ రోజు సంతోషంగా పోయినా. ఈరోజు కూడా టెస్ట్ కూడా అంత సంతోషంగా వచ్చిన. మళ్ళీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం.